హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ సామాన్లన్నీ ఎందుకు అనుకుంటున్నారా, ఇవి వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అనమాట. చాలా సింపులే, మరి అంత ఫుడ్ ఎక్కువ కూడా కాదు. లైక్ ఇప్పుడు ప్రవీణ్ ఏం చేస్తున్నారంటే బగారా రైస్ అనమాట. ఇది బగారా రైస్లో కొంచెం రైస్ తీసి దేవుడి దగ్గర పెడుతున్నారనమాట. లైక్ మనం ఏదైనా పెట్టుకునేటప్పుడు కొంచెం దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం కదా, అలాగా ఫస్ట్ ముద్ద పట్టుకెళ్ళి దేవుడికి పెడుతున్నాము. తర్వాత ఇంకా రెడీ అయిపోదాము, రెడీ అయిపోయి అప్పుడు ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఈ సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. మార్నింగే కొంచెం ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసేసుకున్నాము. దాని తర్వాత ఈ సారీ కట్టుకుందామని. ఈ సారీ మీకు గుర్తుందా, నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకున్న సారీ ఇది. ఇప్పుడు వరకు కుదరలేదు, నేను చాలా నుంచి తీసుకున్నా. ఆల్మోస్ట్ 5500 ఎంతో అన్నమాట సారీ. సో ప్రవీణ్ చేశారు అలా కూర్చున్నాడు. బర్త్డే బాయ్ ఏమో అలా కూర్చున్నాడు. వైట్ కలర్ అనమాట ప్రవీణ్కి, వైట్ కలర్ షర్ట్ మన వాల్యూజోలో తీసుకున్నారు. అండ్ ఈ సారీ వచ్చేసి ఆల్రెడీ ఉంది కదా, నేను అసలు కట్టలేదని చెప్పేసి ఈరోజు కట్టేసుకుందామని చెప్పి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకనేది కూడా చెప్తాను. సారీ కట్టేసుకున్న తర్వాత ప్రవీణ్ ఇక్కడ నాకు కొంచెం తినిపిస్తున్నారనమాట. ఎలా ఉంది టేస్ట్ ఏంటనేది. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని ఎందుకు చూపిస్తున్నారంటే ఈరోజు నేను కుక్ చేయలేదు, తెలుసు కదా అసలు కుక్ చేసే పరిస్థితిలో లేనని చెప్పి. సో ఇది మేము బయట నుంచి ఆర్డర్ చేసామన్నమాట. బగారా రైస్, వంకాయ కర్రీ అండ్ ఆల్సో రైతా, ఒక ఫ్రూట్, వాటర్ బాటిల్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేద్దామని. అంత ఎక్కువ మందికి కూడా కాదు, 25 to 30 మెంబర్స్కి అలాగా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఇది ముందు రోజు కూడా కాదు, సడన్గా అప్పటికప్పుడు మార్నింగ్ ప్లాన్ చేసుకున్నది. మార్నింగ్ తెల్లవారు ప్లాన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి చేయించిందనమాట. సో ఇంకా వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేసారు. జస్ట్ బిర్యానీ అది పెట్టుకొని మనం ఇండివిజువల్ కవర్స్లో వేసేసుకోవడమే. ఇలా చేస్తుండగా ఇంకాసేపు మీతో మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుకుంటూ ప్యాక్ చేసేసుకున్నాం. అండ్ ఈరోజు ప్రవీణ్ బర్త్డే అయితే ఏం చేయలేనేమో అని చెప్పేసి నేను చాలా ఇదయ్యా. బట్ ఇలా కొంచెమైనా ఏదో ఒకటి చేసినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే చాలా నీరసంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాను కదా, కొంచెం ప్రెగ్నెన్సీ వల్ల. సో అందుకని అనమాట. అండ్ ఇక్కడైతే మేము ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలీదు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు తెలుసు కదా, ప్రవీణ్ బర్త్డే అనమాట ఈరోజు. హ్యాపీ బర్త్డే చెప్పండి. అండ్ ప్రవీణ్ ఏజ్ ఎంత కూడా మీరు గెస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు. ఒక నిమిషం, అది నువ్వు కనిపి ఎట్లా. ప్రవీణ్ ఏజ్ ఎంత, ఈ సంవత్సరం ఎంత వస్తుంది ఏజ్ అనేది కామెంట్ సెక్షన్లో మీరు గెస్ట్ చేయండి. 16 అయితే మంచిదే. గెస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ ప్రవీణ్ బర్త్డే రోజు వెజ్ బిర్యానీ, మిల్ మేకర్, పొటాటో కర్రీ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. లైక్ హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి రోడ్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. సేమ్ ఇలాగే ప్యాకింగ్ చేసి కవర్స్తో వాటర్ బాటిల్ అండ్ కర్రీ, అదేంటి ఏం పెట్టాము, వెజిటబుల్ బిర్యానీ అనమాట. నేను ప్రవీణ్ కలిపి చేసాము. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సంవత్సరం అసలు అనుకోలే, ఎందుకంటే మిట్టుగాడు కూడా లేడు కదా, అండ్ ఆల్సో నాకు కూడా ఓపిక లేదు కదా, ఎంతవరకు చేయగలను అని చెప్పేసి నేను అనుకోలేదు. బట్ ఎందుకో ఏదైనా కొంచెమైనా చేద్దామని చెప్పేసి మార్నింగ్కి ఆర్డర్ ఇచ్చి ఇలా ప్యాక్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైమ్ 11-11:30 అలా అవుతుంది. సో ఇప్పుడు ప్యాక్ చేసేసి జస్ట్ అలా మనం గుడికి వెళ్తున్నప్పుడు గణేష్ గడికి వెళ్దాం అనుకుంటున్నాం. గణేష్ గడికి వెళ్ళే దారిలో ఉంటారు అనమాట చాలామంది, సో వాళ్ళకి అలా ఇచ్చేద్దామని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ సంవత్సరం కంటే. బట్ ప్రతిసారి మనకు అదే సపోర్ట్ చేయాలని ఏం లేదు కదా, అందుకని ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకరికి ఎవరికైనా కడుపు నింపుతున్నాం, ఆకలితో ఉన్న వాళ్ళకి అనేది ఇంపార్టెంట్. ఈ సంవత్సరం అనుకున్నాం కొంచెం ట్రై చేద్దామా, ఏదైనా ఒకటైనా లేదంటే ఏదైనా స్వీట్గా ఏమైనా చేసి అలా గుళ్ళో డిస్ట్రిబ్యూట్ చేద్దామా అనిపించింది. బట్ ఎందుకు గుళ్ళో డిస్ట్రిబ్యూట్ చేయడం కంటే ఇదే బెటర్ అనిపించింది అనమాట. సో అందుకని. అండ్ ఇంకోటి ఏంటంటే గుళ్ళో అన్నదానం అనుకున్నాము, బట్ ఈరోజు మంగళవారం కదా, ఏ గుళ్ళో కూడా అన్నదానం లేదనమాట. మేము మ్యాక్సిమం చేసేదైతే గణేష్ గడ్డలో అన్నదానం చేస్తారు, బట్ మేము ఆ డీటెయిల్స్ కనుక్కోలే. ఇంకోటి ఏంటంటే అమీన్పూర్ సాయిబాబా గుళ్ళో అనుకున్నాము,
ఈ రోజు లేదట, థర్స్డే మాత్రమే అన్నదానం చేస్తారు. మన అన్నదానం తగ్గట్టు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు పెడతారనమాట. సో ఇంక ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా అలాంటి ఛాన్స్లు ఏం లేవు కదా అని ఇలా వెజ్ బగారా రైస్ చేయించాము. యాక్చువల్గా వెజిటబుల్ బిర్యానీ చేయించాలి, మార్నింగే సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ వెజిటబుల్స్ అన్నీ చేయాలంటే టైం సరిపోదని బగారా రైస్ కొంచెం వెజిటబుల్ బిర్యానీ లుక్ వచ్చేలాగా చేయించామన్నమాట. అండ్ ఇది వచ్చేసి కర్రీ, వంకాయ కర్రీ అనమాట. ఇది కొంచెం పల్చగా చేయమని చెప్పాము ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుందని. వంకాయ కర్రీ అండ్ ఆల్సో రైతా, ఒక ఫ్రూట్, ఒక వాటర్ బాటిల్ అలాగనమాట. ఇక్కడ పెట్టిన ఇది ఇక్కడ పెట్టిన సైడ్ని నువ్వు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. నేనే మాట్లాడుతున్నాను ఏంటి అంటే అదే ఈ యాంకర్స్ లాగా గ్రాఫిక్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవును, నువ్వు నిన్ను మాట్లాడమంటే నువ్వు సైలెంట్గా ఉంటావు, అందుకని. సాటిస్ఫాక్షన్ అనేది వండి పెడితేనే కాదు బుజ్జి, మంచి మనసుతో పెడితే చాలు. పెట్టాలన్న ఇది ఉండాలి. అట్లీస్ట్ ఏదో ఒకటి సెట్ అయింది ఫుడ్. 10 గంటలు పెట్టినా బాగానే ఇచ్చేది. ఇదంతా నేను యాడ్ చేయను, కొంచెం సెల్ఫీగా మాట్లాడు. కానీ మిట్టిగా ఉంటే బాగున్నాయి. నీకు ఆ ఛాన్స్ కూడా ప్యాకెట్లో అది నువ్వు ఏ పని చేస్తే దానికి కాంపిటీషన్ వస్తుంది. నేను ఏ పని చేస్తే అంటే లైక్ మేమిద్దరం చిన్నపిల్లలాగా కొట్టుకుంటాం అనమాట. నేను ఏ పని చేస్తే వాడు అదే పట్టుకుంటాడు అనమాట. అమ్మ ఏది చేస్తే నేను అదే చేస్తాను, అమ్మ ఏది తింటే నేను అదే తింటాను అన్నట్టు. ఇంక ఇప్పుడు ఇద్దరు వస్తారు మీకు కాంపిటీషన్. ఏమో వచ్చేవాళ్ళు అలా ఉంటారో ఏమో తెలియదు కదా, మిట్టుగాడు లాగా ఉంటారో చూసి అలా ఏదవుతారు. ఏ నన్ను చూస్తారా చూసి కాదే మిట్టుగాడిని చూసి. మిట్టుగాడు బాగా చూసుకుంటాడు తెలుసా సిబ్లింగ్ని. మిట్టుగాడు మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా చూసుకుంటాడు తెలుసా. నేను ఏదైనా అలసిపోయి కూర్చుంటే అమ్మ ఏమైందమ్మా, నిమ్మకాయ నీళ్ళు చేసిన, జ్యూస్ చేసిన వాళ్ళు అడుగుతాడు అసలు. నేను ఈ పీరియడ్లో వాడిని చాలా దారుణంగా మిస్ అవుతాను, ఎందుకంటే ఇన్ని రోజులు వాడిని వదిలి మేము ఎప్పుడు లేము. బట్ తెలుసా హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా చేంజ్ వచ్చింది. చాలామంది హాస్టల్ పంపించడాన్ని నెగిటివిటీ చేశారు, కానీ మొన్న రీసెంట్గా వాడితో కాల్స్ మాట్లాడుతున్నాం. మొన్న మమ్మీ వాళ్ళు వెళ్ళారు వాడి దగ్గరికి, సండే విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేశారు. నార్మల్గా అయితే వీడియో కాల్ అవ్వదు వాళ్ళ హాస్టల్లో. మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు చేస్తే ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు తెలుసా. అమ్మ కార్బోహైడ్రేట్స్ ఏది చెప్తున్నాడు వాడు, గుడ్ ఫ్యాట్స్ తినమ్మా, బ్యాడ్ ఫ్యాట్స్ తినకు, గుడ్ ఫ్యాట్స్ తినమ్మా, బ్యాడ్ ఫ్యాట్ తినకు, రోజు ఎగ్స్ తిను కంపల్సరీగా, బేబీ వల్ల నీకు ఎనర్జీ ఉండదు, ఏవేవో చెప్తున్నాడు వాడు. నాకు ఎంత మెచ్యూర్డ్గా అనిపించింది తెలుసా. అండ్ కొంచెం అదేంటి ఇంతకు ముందంటే వాడు ఏది పడితే తినేసేవాడు, బట్ ఇప్పుడు ఏంటంటే వాడికి రోజు ప్రోటీన్ తగ్గట్టు ఫుడ్ అక్కడ పెడతారు కాబట్టి దానికి తగ్గట్టు మాట్లాడేసి సెన్స్ బాగా వచ్చింది. ఫుడ్ సెన్స్ అంటే ఏం తినాలి ఏం తినకూడదన్న ఐడియా మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రెండోది చూసావమ్మా రోజులు ఫాస్ట్ గడిచిపోతున్నాయి. వాడు అంటున్నాడు అమ్మ హాస్టల్లో ఉంటే రోజులు చాలా ఎక్కువ గడిచిపోతున్నాయి అమ్మ. ఇందుకు ముందు ఏడ్చేవాడు ఫోన్ చేసినప్పుడల్లా, బట్ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చాలా బాగా మాట్లాడు. మేము అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చేద్దాము. మాకు రోజు నైట్ అప్పుడప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతున్నాం ఇద్దరం, ఎందుకంటే పడుకునేటప్పుడు వాడు పక్కన లేకపోతే తినేటప్పుడు వాడు పక్కన లేకపోతే అదొక రకంగా అనిపిస్తుంది కదా. మాకు ఒకడే కదా ఫస్ట్ నుంచి, ఆల్మోస్ట్ వాడికి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి కాబట్టి. సో వాడికి 10 ఇయర్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అదే వాడికి 10 ఇయర్స్, మా మ్యారేజ్ 11 ఇయర్స్. సో చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. కానీ వాడు ఏంటంటే అదే ఏది చెప్దాం అనుకుని స్టార్ట్ చేశాను. మెచ్యూర్డ్గా ఉన్నాడు, రోజులు బేగా గడిచిపోతున్నాయి అంటున్నాడు. రోజులు బేగా మేము అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చేద్దాము, ఎందుకంటే సిబ్లింగ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. సో అవి వచ్చిన వాళ్ళకి వాడికి బాండింగ్ ఉండదు, మెయిన్ బాండింగ్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సిబ్లింగ్స్కి. తీసుకొచ్చేద్దాము నెక్స్ట్ ఇయర్ అని మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ వాడు నెక్స్ట్ మూమెంట్ ఎందుకు పెట్టామన్న పర్పస్ గుర్తొస్తుంది. ఎందుకు అంత మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, వాడిని ఇబ్బంది పెడుతున్నాం, వాడు మెయిన్ వాడి గురించి చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. మాకు చాలా మంచిగా అనిపించింది. మేము అలా ఏడుస్తూ వాడు ఏడ్చేవాడు, కానీ ఇంతకు ముందు ఇప్పుడు సెట్ అయిపోయాడు కరెక్టే. మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే బట్ తర్వాత ఎంతవరకు అయినా మేము కన్విన్స్ చేయగలం వాడిని, ఉంటాడు హ్యాపీగా.
ఫిట్నెస్ గురించి చాలా బాగా చెప్తున్నాడు, ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్తున్నాడు. అమ్మ హిందీ ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవ్వాలి ఈరోజు. అమ్మ తెలుగు ఎగ్జామ్. తెలుగు హిందీ అంటే భయం. భయం అంటే ఇష్టం ఉండదు బేసిక్గా, వాడికి లాంగ్వేజెస్ ఇష్టం ఉండవు. మ్యాథ్స్ చాలా బాగా చేస్తాడు కానీ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది చిన్నప్పుడు. నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నీకు ఇంట్రెస్ట్ ఉండేది, నాకు భయం. నాకు కెమిస్ట్రీ వచ్చేది కాదు అసలు, నాకు కెమిస్ట్రీ అస్సలు నచ్చదు, వచ్చేది కాదు. అందుకే నేను డిగ్రీలో ఇంటర్లో ఎంఈసీ తీసుకున్నా, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. మ్యాథ్స్ అంటే ఇష్టం అని చెప్పి. ఫిజిక్స్ ఉండదు బీకామ్లో? ఇంటర్లో బీకామ్ ఉండదు, ఇంటర్లో ఎంఈసీ సిఈసీ ఉంటాయి. అందులో ఫిజిక్స్ ఉండదు. అదనమాట. అండ్ అదే ఇందాక అన్నాను కదా, ప్రవీణ్కి ఎంత ఎంత ఏజ్ వచ్చింది అనేది నెంబర్ ఏదైనా ఒకటి ఉండాలి కదా సరదాగా. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? చెప్పాను 16 years అని. నీకు 16 అయితే నాకేం ఉండాలి, 10 years ఉండాలి. ప్రవీణ్కి నాకు తెలుసా, ప్రవీణ్కి నాకు 6 years. 5 years. 6 years డిఫరెన్స్ ప్రవీణ్కి నాకు. నాది మార్చి, ప్రవీణ్కి జూలై. అంటే 6 కూడా కాదు ఫుల్గా. ఇలా చెప్పాను కాబట్టి కంపల్సరీగా గెస్ చేయొచ్చు మీరు, నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి. ఎన్ని వస్తున్నాయి? 30 వరకు వస్తాయి. 30 వస్తాయి. నా ఏజ్ 30, ప్యాకెట్ 30. నీ ఏజ్ 30యా? కానీ ఏదైనా మన చేతితో చేసింది పెట్టడం అనేది చాలా. మళ్ళీ చెప్తున్నా, పెట్టడం ఇంపార్టెంట్ అమ్మా. మనకు ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం? వేడిగా చాలా. ఇప్పుడు రాదు మరి చేసి వచ్చి. ఇంకేంటి విశేషాలు? పార్టీ లేదా పుష్ప అని అడుగుతున్నా మా ఫ్రెండ్స్. ఫోన్ చేసి అడిగారా? కంపల్సరీ అడుగుతారు బర్త్డే అనగానే, పార్టీ ఇది పార్టీ ఇది. మనం ఇచ్చేది ఉండదు, తీసుకునేది ఉండదు, కానీ ఈ డైలాగ్ మాత్రం కామన్గా ఉంటుంది. ఇలాంటి ప్యాకింగ్స్ చేసినప్పుడు మా డాడీ మిస్ అవుతుంది. ఎందుకు? ప్యాకింగ్ బాగా చెప్తారు మా డాడీ. ప్యాకింగ్ చేసినప్పుడు మిస్ అవుతావు ఏంటి? ఎక్కువ వండేటప్పుడు మీ మమ్మీ నేను పర్ఫెక్ట్ కాంబో చేశారు. పర్ఫెక్ట్ కాంబో. జాగ్రత్త ఉంటుంది బాగా, మనలాగా కాదు, కొంచెం జాగ్రత్త ఉంటుంది. నీట్గా చేస్తారు ప్యాకింగ్స్ కానీ, సర్దరాలు కానీ. అవును. ఎప్పుడెప్పుడో డాక్యుమెంట్ అన్నీ ఉంటుంది తెలుసు. నా డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఆ జాగ్రత్తలో. ఆల్మోస్ట్ ఇన్ని ప్యాకెట్స్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ 31 ప్యాకెట్స్ అలా అయ్యాయి మొత్తం, కవర్స్ అన్నీ కూడా. ఇవన్నీ నేను బ్యాగ్స్లో ఒక 2-3 బ్యాగ్స్లో సర్దేశాను. ఇండివిజువల్గా ఇలా పెట్టే కంటే కార్లు బ్యాగ్స్తో పెట్టేసుకుంటే బెటర్ కదండి. వాటర్ బాటిల్ పెట్టలేదు, వాటర్ బాటిల్ పెడుతుంటే ఆ బిర్యానీలో పడి, అదే బగారా రైస్లో పడి కొంచెం బరువు అయ్యి డ్యామేజ్ అవుతుందేమోనని చెప్పి వాటర్ బాటిల్ ఇండివిజువల్గా ఇద్దాంలే అని చెప్పి. అండ్ ఇందాక ప్రవీణ్ తినిపించిందే నేను మళ్ళీ కొంచెం రైతా వేసుకొని తింటున్నాను అనమాట బయలుదేరి ముందు. మళ్ళీ ఆకలేస్తుంది మధ్యలో అని చెప్పేసి. ఆ బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ రైతా, వంకాయ కర్రీ అనమాట. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా, 3సారి చెప్తున్నట్టున్నాను. అండ్ రోజు కంటే రోజు దారుణంగా మిస్ అవుతున్నాం మిట్టుని, బట్ ఈరోజు ఇంకా దారుణంగా మిస్ అవుతున్నాము. ప్రవీణ్ అయితే ఈరోజు మిట్టుగడ్డు కాల్ చేస్తాడేమో అని పాపం బాగా వెయిట్ చేశారు. మేము కాల్ చేయడం అవ్వదన్నమాట వాడికి, అంటే ఓన్లీ సండేస్ మాత్రమే వాడికి కాల్ చేయడం అవుతుంది. మిగతా వర్కింగ్ డేస్ అంతా కూడా వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. మేము అలాగని అప్పుడప్పుడు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇన్ కేస్ బై ఛాన్స్ ఏదైనా కాల్ అయితే మాట్లాడడం అవుతుంది కదా బుజ్జోడితోని అని చెప్పి, బట్ అస్సలు కుదరట్లేదు. ఈరోజు ప్రవీణ్ బర్త్డే, వాడికి తెలుసు కదా, వాడు ఫోన్ తీసుకొని చేస్తాడేమోనని వెయిట్ చేసాము. మేము చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాడు చేస్తాడు అనుకున్నాం కానీ మేబీ ఫోన్ ఇవ్వకపోవచ్చు, ఆర్ ఎల్స్ స్విచ్ ఆఫ్లో ఉండొచ్చు ఫోన్. వాడి మిస్టేక్ కూడా కాదు, జస్ట్ మాకు కొంచెం అనిపిస్తుంది కదా, ఆశ కలుగుతుంది కదా, వాడు ఫోన్ చేసి విష్ చేస్తాడేమోనని చెప్పేసి. సో అలా కొంచెం అనిపించింది. సరేలే, ఇంక వాడే ఫ్యూచర్ కోసమే కదా, ఇంక ఇవన్నీ ఆలోచించి మనం బాధపడకూడదని ఇంక మేము డే అనేది
ఇలా స్టార్ట్ చేసేసాము. మేము గణేష్ గడ్డకు వెళ్తున్నాం అనమాట. గణేష్ గడ్డ మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్. నా వైకుంఠపురం వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా వైకుంఠపురం మనకి సంగారెడ్డిలో వస్తుంది. ప్రవీణ్కి వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే చాలా ఇష్టం. కాకపోతే చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది, ఇంక నేను అంతసేపు కూర్చోగలను లేదో అని చెప్పేసి ఇంకా వైకుంఠపురం వెళ్ళలేదు. ఇలా దారిలో ఎవరైతే హోమ్లెస్ ఉంటారో రోడ్ సైడ్ వాళ్ళకి ఇద్దామని చెప్పి, గణేష్ గడ్డ దగ్గర చాలామంది ఉంటారు, లైక్ ఉంటారు కదా బయట, వాళ్ళకి ఇద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మిట్టుగడ బర్త్డే రోజు పులిహార నేను చేసి పులిహార కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాము. అప్పుడు కూడా సేమ్ గణేష్ గడ్డలోనే ఇచ్చామన్నమాట. అండ్ ఇవన్నీ వీడియోస్ ఎందుకు తీయడం, వీడియోస్ తీయొద్దు అని మీరు అనుకుంటారు. ఇది వీడియో తీయడానికి మేము ఏదో సమాజ్ సేవ ఏదో చేసేయట్లే. మేము ఆల్మోస్ట్ 30 ప్యాకెట్స్ ఏవో డిస్ట్రిబ్యూట్ చేసామంతే. మేము అసలు అలా ఏం ఫీల్ అయిపోము. ఎందుకంటే షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది చూసి మీ బర్త్డేస్కి కూడా, మ్యారేజ్ డేస్కి, ఏదైనా అకేషన్స్కి మీరు కూడా ఇలా చేయడానికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ దీనికి ఖర్చు కూడా పెద్దగా ఏమైపోదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అసలు ఖర్చు ఆ మాత్రం ఖర్చు కూడా అవ్వదు. ఇక్కడ బయట అందరూ ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇక్కడ గణేష్ గడ్డకి రావడానికి రీజన్. అండ్ ఆల్సో ఇక్కడ వినాయకుడు చాలా ఫేమస్ అనమాట, చాలా మహిమగల వినాయకుడు అనమాట. అందుకని అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. శివయ్య ఉంటాడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు అనమాట. అది అండ్ అదే వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఇది చాలా పెద్ద మెమొరీ. లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకోవడం తప్పలేదు. ఎవరికైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆ 30 ప్యాకెట్లకి మేము ఏదో సమాజ్ సేవ ఏదో చేస్తున్నాను మేము ఫీల్ అవ్వము. మాకు ఒక మెమొరీ అండ్ మీరు చూసి మీరు ఎంతో కొంత ఇలా చేస్తే కొంచెం మీకు ఇది అవుతుందని. నార్మల్ డేస్లో మనం ఎలాగో ఎవరికి ఏం చేయలేము, మనకి అంత ఖాళీ ఉండదు, మనకి బడ్జెట్ అంత ఉండదు, ఎప్పుడు ఆ మంత్ ఆ బడ్జెట్ తగ్గ ఉంటుంది కాబట్టి. బట్ ఇలాంటి అకేషన్స్కి ఇలా చేస్తుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి టెంపుల్స్లో కూడా మీరు చక్కగా వాళ్ళని ముందుగా కనుక్కొని ఫుడ్ అనేది డొనేట్ చేయొచ్చు. అంటే ఈ పూటకి ఎవరైతే టెంపుల్ వచ్చారో వాళ్ళందరికీ ఫుడ్ అనేది డొనేట్ చేయొచ్చు. బట్ చెప్పాను కదా అసలు మేము ఈ సంవత్సరం చేసుకుంటామని అనుకోలే, అంత నీరసంగా అంత ఇదిగా ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నదనమాట. అందువల్ల ఈసారి టెంపుల్కి ఇక్కడికి వచ్చినప్పుడు పంతులు గారిని వాళ్ళందరినీ అడిగామన్నమాట, ఎలా పెట్టుకోవాలి, ముందు రోజు చెప్పాలా, ఎంత అవుతుంది, ఎంత ఇవ్వాలి డబ్బులు, ఇవన్నీ కూడా ప్రవీణ్ కనుక్కున్నారు. నెక్స్ట్ టైం ఏదైనా అకేషన్కి అంటే ఏదైనా మంచి రోజుకో లేదంటే మా అకేషన్ ఏదైనా వచ్చినప్పుడు చేద్దామని చెప్పేసి. అంటే శివాలయంలో ఈ పంతులు గారు ఉన్నారు కదా ఆయన్ని అడిగి కనుక్కున్నాడు అనమాట ప్రవీణ్ ఎంత ఏంటి అనేది. మీరు కూడా డొనేట్ చేయొచ్చు. టెంపుల్కి వస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణాలు చేస్తారనమాట. మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఫస్ట్ 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్న తర్వాత మళ్ళీ 108 120 సంథింగ్ అలా చేస్తారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్లో కంపల్సరీగా చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ వాహనాలు పూజ చేస్తారు, కొత్త వాహనాలు పూజ చేస్తారు. సంగారెడ్డి హైవే పక్కన ఉంటుంది అనమాట ఈ టెంపుల్, మీకు బయట నుంచే కనిపిస్తుంది. ఇంకా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, దేవుడికి కూడా హ్యాపీగా దండం పెట్టేసుకున్నాము. అండ్ వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 2 ఫోటోలు తీసుకున్నాము, అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. అండ్ నా శారీ డీటెయిల్స్ నేను మీకు చెప్పాను కదా, అనకాపల్లిలో ముప్పన సిక్స్లో తీసుకున్నా. లాస్ట్ ఇయర్ దేవుడికి పెట్టుకున్న చీర అనమాట అది. బ్లౌజ్ డిఫరెంట్గా ఎందుకు అంటున్నానంటే బ్లౌజ్ నేను కొంచెం డిఫరెంట్ కుట్టించుకోవడం డిజాస్టర్ అయింది. బ్లౌజ్ నేను అది మళ్ళీ ప్యాచ్ పెట్టి కుట్టించాను నాకు నచ్చక. సో అది బ్లౌజుల్లో మాత్రం అసలు ఎక్స్పెరిమెంట్లు చేయకూడదని తెలిసింది బాగా. సో అది అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ కేక్ కట్ చేసుకున్నాము, అంతే. ఇంకెక్కడికి వెళ్ళలేదు. మూవీకి వీరమల్లు మూవీకి పవన్ కళ్యాణ్ గారిది వెళ్దాం అనుకున్నాం, బట్ ఎందుకో అంతసేపు కూర్చోలేనేమో అని చెప్పేసి వెళ్ళలేదు. సో బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చేస్తుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మేమిద్దరే కట్ చేసుకునేసరికి మిట్టుకొని చాలా దారుణంగా మిస్ అయ్యాం, వాడుంటే ఎంత హ్యాపీగా ఉంటాడు అది ఇది అని. సరే అని చెప్పి ఇంకా కేక్ ఇలా కట్ చేసేసుకొని హ్యాపీగా ఇద్దరం కూడా ఒక్కొక్క ముక్క తిన్నాం. కేక్ కూడా ఎంత చిన్న తెచ్చంటే ప్రవీణ్ ఇంత కేక్ తెచ్చేశారు. నేను అసలు స్వీట్ తినట్లేదు, కేకులు తినట్లేదు, ఏం తినట్లేదు అసలు. సో
ఈ కేక్ కటింగ్ కూడా లేకపోతే అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఎన్ని మనం చేసుకున్నా మెయిన్ ఈరోజు టెంపుల్లో అలా ఫుడ్ అది ఇవ్వడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ అయింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు శివయ్యకి ఫుల్గా అభిషేకం చేయించాం. శివలింగం మనం చేతితో పట్టుకొని అభిషేకం చేయించాము. అది మాకు చాలా బాగా నచ్చేసింది. ప్రవీణ్కి అయితే భలే నచ్చింది ప్రవీణ్ బర్త్డే రోజు. బట్ ఈసారి మంగళవారం వచ్చింది అనమాట ప్రవీణ్ బర్త్డే, అందువల్ల ఇంకా అభిషేకాలు అవి పెట్టుకోలేదు. సో అది ఈరోజు వీడియో అయితే హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నాకు చాలా పెద్ద మెమొరీ, ఎందుకంటే బేబీని క్యారీ చేస్తున్నా కదా, బేబీని బొజ్జులో ఉన్నప్పుడు ప్రవీణ్కి ఫస్ట్ బర్త్డే అనుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ ఇయర్ అయితే బేబీతో పాటు మొత్తం నలుగురిని కలిపి చేసుకుంటాము. సో అలా స్పెషల్ అనమాట. ప్రవీణ్ ఇక్కడ బేబీకి పెడుతున్నారు కేక్, ఫస్ట్ తనకే పెడుతున్నారు పాప 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 అనుకుంటున్నాను. నేనైతే బాబు అంటున్నాను, ప్రవీణ్ ఏమో పాప అంటున్నారు అనమాట. అండ్ చాలామంది అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు నా ఫేస్ చూసి, మీకు కంపల్సరీగా పాపే పడుతుంది, మీకు ఫేస్ క్లియర్గా ఉంది, అది అది అని. వీటి మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఐవీఎఫ్ అని అడుగుతున్నారు, బాబు ఎన్నెన్నో అడుగుతున్నారు అనమాట. సో దాని మీద వీడియో చేద్దాం అని అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లే. సో ఎవరెవరైతే ప్రవీణ్ బర్త్డే రోజు విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ గెస్ట్ చేయండి ప్రవీణ్ ఏజ్ ఎంత, సరదాగా జస్ట్ సరదాగా ఒక డిస్కషన్ కోసం కామెంట్స్ చేస్తారని చెప్పి. సో అది. అండ్ రేపు నేను సూపర్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా సారీ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ కూడా పాతవే, అన్నీ పాతవే, కొత్తవి ఏం కాదు. ఓకేనా, టాటా, టేక్ కేర్ అండ్ బాయ్. మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి ఆంజనేయ స్వామికి, శివయ్యకి, పార్వతీదేవికి, అందరికీ కూడా మీరు దండం పెట్టేసుకోండి, వినాయకుడికి కూడా. ఓకేనా, టాటా, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.